జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా సుమిత్ర దశరథులు ఇద్దరూ కూడా బయటికి వెళ్ళా ఇంతసేపటి వరకు రాలేదని నానమ్మ మనవరాళ్ళు ఇద్దరూ కూడా చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలియలేదా? ఇంకెక్కడికి వెళ్తారు? ఆ దీప ఇంటికే వెళ్ళుంటారు. అరుగో వస్తున్నారు, చెప్తాను వీళ్ళ పని అంటూ రావడంతో ఏంటి మమ్మీ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అనేసరికి గుడికి వెళ్తామని కదా చెప్పి వెళ్ళారు, గుడికే వెళ్ళుంటారు జోష్న అంటూ పక్కనున్న పారిజాతం మాట్లాడుతుంది. గుడికి వెళ్తే చేతిలో పూజ పుట్ట లేదేంటి కదా గ్రాని, అందుకే డౌట్ వచ్చి అడిగాను అంటూ జోష్న మాట్లాడేసరికి తెలిసిన వాళ్ళ ఇంట్లో పూజ ఉంటే వెళ్ళి వస్తున్నాము అని చెప్పాను. కానీ తెలిసిన వాళ్ళ ఇంట్లోనా అని చెప్పాను. కానీ అవును తెలిసిన వాళ్ళ ఇంట్లోనే అని చెప్పనేసరికి ఎవరు మమ్మీ ఆ తెలిసిన వాళ్ళు అని చెప్పాను. కానీ అయినా ప్రతి ఒక్కటి నీకు చెప్పవలసిన అవసరం లేదు కదా అనుకుంటూ సుమిత్ర గట్టిగానే సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనేమన్నానని గ్రాని అంత కోపం తెచ్చుకోవడానికి అని చెప్పాను. కానీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. సహనంగా ఉన్నారు కదా అని ఎలా అంటే అలా మాటలంటే మాత్రం చూస్తూ ఊరుకోరు కదా. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉంటే బాగుంటుంది అని చెప్పి దశరథ్ కూడా వెళ్ళిపోయేసరికి తాత ఇంకా నీకు అర్థం కాలేదా? ఆ తెలిసిన వాళ్ళు ఎవరో అనగానే వాళ్ళు దీప వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చారన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? నేనంత గ్రహించలేననుకుంటున్నావా? తెలుసు నాకు, కానీ వాళ్ళు నా చెయ్యి దాటిపోయారన్న విషయం నాకు అర్థమైంది. మనం అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూడడం తప్ప ఏం చేయలేము. ఏదైనా చెయ్యాలి అనుకుంటే మన గౌరవం తగ్గిపోతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఈలోపు పారిజాతం కాస్త కొంచెం ఎక్స్ట్రాలు చేయబోయేసరికి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మీ తాతయ్యనా ఇలా మాట్లాడేది అని చెప్పి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. ఇంకిక్కడ కాంచన ఇటు దీప ఇద్దరు కూడా కావేరి ఇంటికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్తారు. కృతజ్ఞతలు చెప్పేసరికి చాలా సంతోషంగా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఎలాగా వచ్చారు కదక్క కాఫీ తాగి వెళ్తురుగా అనగానే వద్దమ్మా, నువ్వు నా మనవరాల్ని నీ మనవరాలనుకుని, నా కొడుకుని నీ కొడుకు అనుకుని, నా కోడల్ని నీ కోడలనుకుని బంధువుల్ని చేసుకుని నా బాధ్యత, నా సంతోషం దుఃఖం ఏదైనా సరే నువ్వు బాధ్యతగా తీసుకుని నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ దాచుకున్న డబ్బులు కాస్త నా మనవరాల కోసం కట్టావు, అది చాలు. మనసంతా ప్రశాంతంగా సంతోషంగా ఉంది. ఈరోజు మేము ఇలా సంతోషంగా ఉన్నాము అంటే కారణం నువ్వే కనుక డబ్బులు కట్టకపోయి ఉంటే ఈరోజు మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో ఊహ కూడా అందడం లేదు. అందుకే నీకు కృతజ్ఞతలు చెప్దామని వచ్చాను అని చెప్పి ఇంకా కాంచన కాస్త కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కార్తీక్ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పాను. కానీ చేసిన సహాయాన్ని మనం గొప్పగా అనుకుని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి కదా, అందుకోసమనే వెళ్ళొచ్చాం కార్తీక్ అని చెప్పనేసరికి మీరు ఆ ఇంటికి వెళ్ళొచ్చారా అని చెప్పాను. కానీ అవును కార్తీక్, నేను ఏం చేసినా తప్పు చేయనని అనుకుంటావు కదా, మరి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే కదా. ఈరోజు మనం ఇలా సంతోషంగా మన ఇంట్లో ఇలా సంతోషాలు నవ్వులు ఉన్నాయి అంటే కావేరి డబ్బులు కట్టడం వల్లే కదా, అది కూడా మనం అర్థం చేసుకోవాలి అని ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే ఈలోపు కాశీ దగ్గర నుంచి కార్తిక్కి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి బావా నాన్న కనిపించారా అనగానే అదేంటి నాన్న కనిపించకపోవడం ఏంటి, నీ దగ్గరే కదా ఉండాలి అని చెప్పాను. కానీ లేరు, కనిపించట్లేదు, స్వప్న ఇంకా ఇంటికి రాలేదని నేను బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉండగానే ఎప్పుడు బయటికి వెళ్ళిపోయారో నేను చూడలేదు. నేను మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి చూసేసరికి బావ ఎక్కడా కనిపించలేదు, నాన్న ఎక్కడా కనిపించలేదు బావా అంటూ మాట్లాడేసరికి నువ్వు వెతుకుతూ ఉండు కాశీ, నేను వస్తాను అంటూ కార్తీక్ కాస్త గబగబా బట్టలు మార్చుకుని దీపతో చెప్పి వెళ్తాడు. వెళ్ళేసరికి అంతా చుట్టుపక్కలంతా వెతుకుతారు, ఎక్కడా కనిపించరు. ఇంకా దాసు వెళ్ళి ఒక చోటకి వెళ్ళి ఒక చోట కూర్చుని ఉండిపోతాడు. ఒక చెట్టు కింద కూర్చుని ఉండిపోయేసరికి అటుగా దశరథ్ కాస్త వస్తాడు. దూరం నుంచి చూసి దాసులా ఉన్నాడే, అదేంటి దాసు ఇలా బయటకు వచ్చేసాడు, పేషెంట్గా ఉన్న దాసు బయటికి రావడం ఏంటి అనుకుంటూనే కారు వెళ్ళి దాసు పక్కన ఆపేసరికి ఇంకా దాసు అలా చూస్తూ ఉంటాడు. గబగబా కారు దిగి లోపలికి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి దాసు అనగానే
తల పైకెత్తి చూసి అన్నయ్య అనుకుంటూ గుండెల్ని పట్టుకుంటాడు, అలా పట్టుకుంటాడు, హత్తుకుంటాడు. దాసు ఏమైంది దాసు, నువ్వేంటి ఇక్కడ? అయినా నువ్వు ఇంట్లో ఉండాలి కదా, నీతో ఎవరొచ్చారు ఇక్కడికి? నువ్వు ఒంటరిగానే నడుచుకుంటూ వచ్చేసావా అని చెప్పాను. కానీ అవునన్నయ్య అని చెప్పనేసరికి ఏంటి దాసు అసలు నిన్ను జోష్న ఎందుకు కొట్టాలనుకుంది దాసు అని చెప్పాను. కానీ నన్ను జోష్న ఎందుకు కొట్టాలనుకుంటుంది అన్నయ్య అని చెప్పనేసరికి ఆ రోజు నిన్ను కొట్టింది జోష్న అన్న విషయం నాకు తెలుసు అంటూ మాట్లాడడంతో కొంచెం టెన్షన్ ఫీల్ అవుతాడు. రిలాక్స్ అని చెప్పి కారులో కూర్చోబెట్టి మంచినీళ్ళు పట్టించిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతాడు. ఇప్పుడు చెప్పు దాసు, అసలు నువ్వు మాకేం చెప్పాలనుకున్నావు? నాకేం చెప్పడం కోసం వచ్చావు? జోష్న నిన్ను ఎందుకు కొట్టింది అని చెప్పనేసరికి జోష్న గురించి నిజాలు బయట పెట్టేస్తానేమోనన్న భయంతో నన్ను కొట్టి చంపాలనుకుందన్నయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా దశరథి షాక్ అవుతాడు. తన గురించి నిజాలు బయట పెట్టడం ఏంటి? నిన్ను చంపేసి అన్ని నిజాలు ఏమున్నాయి అని చెప్పాను. కానీ నిజాలు కాదు, మోసం చేస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఉన్న ముగ్గురిని మోసం చేస్తున్నారు ఆ నానమ్మ మనవరాలిద్దరు అని చెప్పనేసరికి ఏంటి మమ్మల్ని మోసం చేయడం ఏంటి? 25 సంవత్సరాల నుంచి మోసడం చేయడం ఏంటి దాసు అనగానే జోష్న నీ కూతురు కాదన్నయ్య, ఆ ఇంటి వారసురాలు కాదు. జోష్న నాకు కళ్యాణికి పుట్టిన కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా దశరథి షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు దాసు అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను అన్నయ్య, నిజంగా జోష్న మీ కూతురు కాదు, నా కూతురు. మీ కూతురు క్షేమంగానే ఉంది. మా అమ్మ కుట్ర చేసి తన మనవరాలకి భోగభాగ్యాలు అందాలన్న ఉద్దేశంతో కన్న బిడ్డని నన్ను పక్కన పెట్టి నా బిడ్డ చచ్చిపోయిందని చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి మాకు అప్పగించి మా బిడ్డను కాస్త తీసుకొచ్చి సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టారు. కానీ మీ బిడ్డను చంపాలని చూసింది. ఆ రోజు భగవంతుల్లా ఆ కుబేర్ వచ్చి బిడ్డను కాపాడి తీసుకువెళ్ళడం బట్టి అక్కడ పెరిగింది. ఇప్పుడు మీ కూతురు క్షేమంగానే ఉందన్నయ్య. కానీ మీ అండాదండ మీ కూతురికి కావాలి అని చెప్పాను. కానీ ఎవరు నా కూతురు దాసు, ఎవరు నా కూతురు అనగానే ఎవరో కాదన్నయ్య, దీపే మీ కన్న కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. దీప మా కన్న కూతురు అని చెప్పాను. కానీ అవునన్నయ్య, దీపను చూసినప్పుడు ఎప్పుడూ కూడా నీ కూతురులా భావన కలగలేదా? దీపతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఎప్పుడూ నీకు అనుభూతి పొందలేదా అని చెప్పాను. కానీ ఎన్నోసార్లు దీపలాంటి కూతురు నాకు ఉంటే బాగున్ను అనిపించేది. దీపను పట్టుకున్న ప్రతిసారి కూడా అదొక స్పర్శ. నా కన్న కూతుర్ని నేను గుండెలకి హత్తుకుంటే ఎలాంటి స్పర్శ అయితే తగులుతుందో అలాంటి స్పర్శే తగిలింది. నేను ఎప్పుడూ కూడా నా కూతురు అయితే బాగుండేది అనుకున్నానే కానీ నా కూతురే నా కూతురు దీపను కష్టాల పాలు చేసి మీ అమ్మ తన వారసురాల్ని నీ కూతుర్ని తీసుకొచ్చి నా ఇంట్లో పెడుతుందా? అస్సలు వదిలిపెట్టను అని చెప్పనేసరికి వెళ్ళన్నయ్య వెళ్ళు, ఈ నిజాన్ని బయటపెట్టు, జోష్న ఆగడాలు కట్టిపెట్టు. ఎందుకంటే కార్తీక్కి ఉద్యోగం రాకుండా చేసింది జోష్నే, వాళ్ళ ఇడ్లీ బండిని తగలపెట్టింది జోష్నే, ప్రతి ఒక్కదానికి కారణమవుతుంది జోష్న. ఎందుకంటే దీపను అంతం చేయాలని జోష్న చూస్తుంది. ఎప్పటికైనా దీపే ఇంటి వారసురాలన్న విషయం బయట పడిపోతే తను బ్రతుకు రోడ్డు పాలవుతుందేమోనన్న భయంతోనే జోష్నిదంతా చేస్తుందన్నయ్య అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా దశరథి షాక్ అయ్యి ఇప్పుడే అని చెప్పి కారెక్కు దాసు అని చెప్పి కారు ఎక్కించుకుని నేరుగా కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి దాసు ఇటు దశరథు ఇద్దరు కూడా రావడంతో దాసు ఇక్కడ ఉన్నాడు, దాసు మామయ్య మీ దగ్గరే ఉన్నాడా అంటూ కార్తీక్ వెనకాలే వస్తాడు. ఉన్నాడు కార్తీక్ అని చెప్పనేసరికి దీప ఎక్కడుంది కార్తీక్ అనగానే లోపలుంది. దీప అంటూ పిలవడంతో దీప కాస్త వచ్చేసరికి అమ్మ దీప అనుకుంటూ 2 చేతులు తన బుగ్గల మీద పెట్టి తన గుండెల మీద పట్టుకుంటాడు, అలా గుండెలకి హత్తుకుంటాడు. ఏమైంది మామయ్య అనగానే దీప ఎవరో కాదు కార్తీక్, నా కూతురు, నా రక్తం పంచుకు పుట్టిన కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావు మామయ్య, మీ కూతురు జోష్న కదా అనగానే జోష్న నా కూతురు అల్లుడు అంటూ దాసు మాట్లాడతాడు. మొత్తం విషయమంతా చెప్పేసరికి ఎంత కుట్ర చేశారా నానమ్మ మనవరాళ్ళిద్దరూ, అందుకోసమనేనా
జోష్న అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పినా కానీ జోష్నకు నాకు పెళ్లి చేయాలని అంత తాపత్రయపడుతుంది. ఇప్పుడు జోష్న కూడా నన్ను పెళ్లి చేసుకోవాలని అంత ఆరాటపడుతుంది అని చెప్పనేసరికి కార్తీక్ రామ్ మన ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంకా దీపను కార్తీక్ని తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఇంటికి రావడంతో ఏంటి దశరథ వీళ్ళని తీసుకొచ్చావు అనగానే ఎక్కడ ఉండవలసిన వాళ్ళని అక్కడే ఉంచాలి కదా నాన్న, మరి మన ఇంట్లో వాళ్ళు కానప్పుడు మన ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు కదా, మన ఇంటి వారసురాలు కానప్పుడు మన ఇంట్లో ఎందుకు ఉంచుకోవాలి నాన్న అంటూ మాట్లాడేసరికి ఎప్పుడైతే దాసును పక్కన చూస్తుందో జోష్నకు విషయం అర్థమైపోతుంది. మొత్తం విషయం అంతా చెప్పేసినట్టున్నాడు అనుకుంటూ ఉండగానే ఇంకా దశరథ్ చాలా కోపంగా నేరుగా జోష్న దగ్గరికి వెళ్ళి జోష్న చెంప చెల్లు మనిపిస్తాడు. దశరథ అని చెప్పాను కానీ ఏంటి నాన్న నీ మనవరాల్ని కొట్టాను అని బాధపడుతున్నావా? ఆ దశలో నీ మనవరాలు అయితే కదా, పారిజాతం మనవరాలు, దాసు కూతురు. దాసుకి ఆ పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలుసా? ఈ జోష్న. దాసుకి మన ఇంటి వారసురాలు ఎవరో తెలుసు కాబట్టి ఆ విషయం ఎక్కడ బయట పెట్టేస్తాడేమోనన్న భయంతో చంపాలని చూసింది. మన ఇంటి వారసురాలు నీ మనవరాలు జోష్న కాదు, దీప. సుమిత్రకు నాకు పుట్టిన కూతురు జోష్న కాదు, దీప అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు దశరథ అని చెప్పనేసరికి దాసు మొత్తం నిజమంతా కూడా చెప్పేసరికి ఒక్కసారిగా జోష్న పారిజాతం ఇద్దరూ షాక్ అవుతారు. మీ నాన్నను చంపాలని చూసింది నువ్వా? ఈ నిజమే బయట పెడతాడని చంపాలని చూశాను, ఆయన కోమాలోంచి బయటికి వచ్చి మరీ నిజాన్ని బయట పెట్టేశాడు అనుకుంటూ ఉంటుంది జోష్న. ఇంకా ఏంటే ఇక్కడ నిలబడ్డావు, పదవే బయటికి అంటూ ఇంకా జోష్న చేయి పట్టుకుని మరీ బయటికి లాక్కెళ్ళి ఒక్క తోపు తోస్తాడు దశరథ. డాడీ అనగా నోరు మూసేయి, ఎవరై నీకు డాడీ? ఏ పిన్ని? ఇంకా నీకు చెప్పాలా? నీ వయసుకు గౌరవం ఇచ్చి నీ ఒంటి మీద చేసుకోవడం లేదు. దయచేసి నువ్వు నీ మనవరాలు ఇక్కడి నుంచి కదలకపోతే మీ ఇద్దరి మీద చీటింగ్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది జోష్న పారిజాతం. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.